హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో లంచ్కి కర్రీస్ అనమాట. దొండకాయ ఉల్లికారం, ఇంకోటేమో గోంగూర పప్పు. ఇది పెట్టేసాను, కుక్కరు అయిపోవచ్చింది. ఇది ఇప్పుడే పెట్టాను. దొండకాయలు శుభ్రంగా కడిగేసి మనం వంకాయని ఎలాగైతే కోస్తామో 4 ఘాట్లుగా అలా కోసేసి కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసేసి ప్రెషర్ పెట్టేయాలి. ఒక్క విజిల్ వస్తే చాలు, ఉడికిపోతాయి. ఈ దొండకాయలు ఉడికే లోపల ఉల్లికారం రెడీ చేసేసుకుందాం. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను, దానికి సరిపడా ఉల్లికారం చేస్తున్నాను అనమాట. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. మసాలా ఇష్టం లేదు అని అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి వేయనవసరం లేదు. దొండకాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, దీంట్లో పోపు గింజలు ఏమి వేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లి పేస్ట్ వేసేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లికారం వేగిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకొని ఉంచుకున్న దొండకాయల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఈ ఉల్లికారంలో వేగబెట్టాలి. ఆ కారం ఏంటంటే అప్పుడు కొంచెం సేపు వేగితే ఆ కారం దొండకాయలకి పట్టి బాగుంటుంది టేస్ట్. వేగేలోపు గోంగూర పప్పు కూడా అయిపోయింది, దాన్ని కూడా పోపు వేసేసుకోండి. పప్పు కూడా అయిపోయింది, తాలింపు వేసాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోంగూర పప్పు, దొండకాయ ఉల్లి కారం కాంబినేషన్ 2 చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ దొండకాయ కూడా వేగిపోయిందండి, ఇంకా ఆపేసేసుకోవచ్చు. ఈ వీడియో లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.